అండర్-19 వన్డే ప్రపంచ కప్ ను ఆరోసారి సొంతం చేసుకుంది యువ భారత్. హరారేలో ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ సూర్యవంశీ విధ్వంసంతో భారీ స్కోర్ చేసింది టీమిండియా. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 రన్స్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. దీంతో 100 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో వీర విహారం చేశాడు. 15 సిక్సర్లు, 15 ఫోర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఆట ఆడుకున్నాడు. 80 బాల్స్ లో 175 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ 9 రన్స్ చేసి త్వరగా అవుట్ అయిన ఓపెనర్ సూర్యవంశీ బంపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిగ్యాన్ కుందు 40, వేదాంత్ త్రివేది 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో జేమ్స్ మింటో 3, మోర్గాన్ 2, అలెక్స్ గ్రీన్ 2, మానీ 1 వికెట్ తీశారు. $411 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించడంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. ఓపెనర్ జోసెఫ్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 66 రన్స్ చేసి వెనుదిరిగాడు. కాలబ్ ఫాల్క్నర్ సెంచరీతో రాణించిన మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడంతో ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. కీలకమైన ఫైనల్లో సూర్యవంశీ 1 మ్యాన్ షో చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. సూర్యవంశీ 218% స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ప్రపంచ కప్లో వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా వైభవ్ రికార్డు సాధించాడు. 15 సిక్సర్లతో ప్రపంచ కప్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. యువ భారత్ ఆరోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. స్వీట్లు పంచుకుంటున్నారు, పటాకులు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరోవైపు టైటిల్ గెలుచుకున్న టీమిండియాలోని క్రికెటర్ల ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. క్రికెటర్ల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, మిత్రులు, క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే దోచేశారని ఆరోపించారు. కేంద్రంలో 12 ఏళ్లు బీజేపీకి అవకాశం ఇస్తే ఇక్కడి కేంద్ర మంత్రులు పైసా తేలేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ ని గెలిపిస్తే మురికి కోపం చేశారని విమర్శించారు. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు సీఎం. అగ్రికల్చర్ కాలేజ్ గాని, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గాని, 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని
ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. ఇంకా 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కేసీఆర్ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని విమర్శించారు రేవంత్. ఎందుకు కేసీఆర్ను కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ను ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈరోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. అరవింద్ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. అరవింద్ ప్రధాని మోదీతో మాట్లాడి నిజామాబాద్ను ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేకపోయారని అడిగారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమన్నారు సీఎం రేవంత్. ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీసీ కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామన్నారు. తనను రేవంత్ గౌడ్ అన్నా, రేవంత్ మాదిగా అన్నా తనకు సంతోషమన్నారు సీఎం రేవంత్. మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్లు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. నిజామాబాద్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 600 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 200 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు. 20 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీ డిచ్చిపల్లిలో ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కు శంకుస్థాపన చేశారు. తెలంగాణ వర్సిటీలో 1,36 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, 18 కోట్లతో నిర్మించిన తెలంగాణ యూనివర్సిటీ డిచ్చిపల్లిలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. నిజామాబాద్లో గాంధీనగర్ నుంచి బినోల వరకు 21 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు సీఎం. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు బుత్తం, తుమ్మల పాల్గొన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేశారు. గత ఏడాది అక్టోబర్లో డ్యూటీ చేస్తూ ఉండగా దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురై కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందారు. గత నెల 23న గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి కానిస్టేబుల్ సౌమ్య చనిపోయారు. మృతుల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్. ప్రజా ప్రభుత్వంలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోకి హాజరయ్యారు నేతలు. ఉగాది రోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అందించనున్నట్లు తెలిపారు భట్టి. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రులు. కాంగ్రెస్ తోనే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ అభివృద్ధి కోసం 2 ఏళ్లలో దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోకు హాజరయ్యారు భట్టి, ఉత్తమ్. సిటీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. Our goal is to make Hyderabad the most livable, investment friendly and well governed city in the country. We are not just building infrastructure, we are building a future Hyderabad which will be sustainable, smart and people-centric city. We will create world-class infrastructure. We will ensure a flawless law and order. We will also ensure, the best possible business atmosphere for real estate and Hyderabad to grow.
beyond anybody's imagination. భారతీయ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ సిటీ బేస్ గా మారేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినిమా ఇండస్ట్రీతో సామాజిక సందేశాలు, కమర్షియల్ వనరులు, ఉపాధితో పాటు ప్రపంచాన్ని ఆకర్షించవచ్చన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు సమావేశంలో పాల్గొన్నారు భట్టి. ఉగాది రోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ముందు చూపుతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులను సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిధుల తరలింపుతో చెన్నూరు నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకొని చెన్నూరు ప్రాంత ప్రజలను బాల్క సుమన్ మోసం చేశారని మండిపడ్డారు. 28 కోట్ల రూపాయలు మన రైతులకు, చెన్నూరు రైతులకు నేను వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాల్క సుమన్, 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా శూన్యం అభివృద్ధి తెలంగాణలో. పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు, సర్వే నెంబర్ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి. పాల్వంచను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని చెప్పారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణను పూర్తిగా అవమానించడమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణను చులకన చేసిన వారితో ఎలా చెయ్యకలుపుతారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రచారం చేశారు మంత్రి. తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమమే తమ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు మంత్రి దామోదర. మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు దామోదర. 5 ఏళ్లుగా ఆలయాల్లో ప్రసాదాలను కల్తీ చేశారన్నారు సీఎం చంద్రబాబు. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రతి భక్తుడిపై ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పారు. లడ్డూ కల్తీపై సీఎం ఆరోపణలను ఖండించారు మాజీ సీఎం జగన్. జంతు కొవ్వు అంటూ అబద్దాలు సృష్టించి వాటికి రెక్కలు కట్టి మరీ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసి కుట్ర చేస్తోందన్నారు షర్మిల. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్ట్లో ఉందని వైవి సుబ్బారెడ్డినే చెప్పారన్నారు. 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయడం బాధాకరమన్నారు. నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నామని, అసత్య ఆరోపణలు చేయడం లేదని చెప్పారు బాబు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే గొంతెత్తాలని సూచించారు. హిందువుల్లో ఉదాసీన వైఖరి మారాలని చెప్పారు. కుల, ప్రాంత, భాష విభేదాలున్నా హిందూ ధర్మం ఒకటేనని ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ సీఎం చంద్రబాబు అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టి మరీ ప్రచారం చేస్తున్నారన్నారు మాజీ సీఎం జగన్. లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ స్పష్టం చేసిందని, అయినా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్. జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జంగిల్ రాజ్ విధానాలు కూటమి సర్కార్ కొనసాగిస్తుందని విమర్శించారు జగన్.
టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా, ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి. మోదీ పాలనలో ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మోదీ తరపు కాంట్రాక్టర్ల కోసం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మోదీ అభినవ గాడ్సేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నల్లగుట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర చేపట్టారు షర్మిల. నరేగా చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు షర్మిల. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, విబి గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో, అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ. 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా పోటీ చేస్తున్న వార్డుల సంఖ్యను రిలీజ్ చేసింది. జన సైనికులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది జనసేన. పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం కొనసాగుతోంది. అమెరికాతో ట్రేడ్ డీల్, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంతో పాటు రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగంపై ఆందోళన చేశారు విపక్ష ఎంపీలు. మోదీకి అబద్దాలు చెప్పడం, వాటిని నమ్మించడం అలవాటేనని ఫైర్ అయ్యారు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభలో గురువారం ప్రధాని మోదీ చేసిన విమర్శలపై విపక్ష ఎంపీలు ఫైర్ అవుతున్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ను మాట్లాడనివ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా మొదట సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. दिस इज अगेंस्ट द रूल्स, ये नियम के विरुद्ध है. ये आप ऐसे प्लेकार्ड्स लेके आके नहीं दिखा सकते हैं. आप अगर ऐसा करते हैं तो हाउस नहीं चलेगा, मुश्किल होगा, मेरे को चलाना मुश्किल होगा. सभा की कार्यवाही सोमवार दिनांक 9 फरवरी 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు విపక్ష ఎంపీలు. అమెరికాతో కుదిరింది ట్రేడ్ డీల్ కాదు, ట్రాప్ డీల్ అని నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ లేకుండా ఆమోదం తెలపడం సరికాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు అపోజిషన్ ఎంపీలు.